ఎమ్మెల్యేలు మంత్రులు నిత్యం జనాల తిరుగుడే కాదు, వాళ్ళ ఆపతి సంపతి కూడా అరుచుకొని వాళ్లకు సాయం అయ్యే పనులు చేస్తుంటారు. ఇక పెద్ద నాయకులు మామూలుగా కార్యకర్తల ఇండ్లలో జరిగే ఫంక్షన్లకు పెళ్లిళ్లకు పోయి వాళ్ళకింత సాయం చేసి ఆశీర్వదిస్తుంటారు. ఇసొంటి ముచ్చట్లు మనం దినం ఆడాడి చూస్తూనే ఉంటాం. కానీ గీడో లీడర్ సాబు మాత్రం అంతకు మించి అన్నట్టే చేసిండు. మరి ఆ లీడర్ ఎవరు, ఏం చేసిండో పురా అరుచుకొని రాపోండి. లగ్గం చేసుకున్న పిల్లగానికి బట్టలు పెడుతున్న మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గురించేనులా ఈ ముచ్చట. లగ్గం చేసుకున్నోళ్ళకో లేకుంటే ఏదైనా శుభకార్యం చేసుకున్నోళ్ళకో లీడర్లు బట్టలు పెట్టుడో లేకుంటే ఏదైనా గిఫ్ట్లు ఇచ్చడో కామన్ గానే జరుగుతుంటది. గాని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మాత్రం ఇంకో అడుగు ముంగడికేసి ఒక సాధారణ కార్యకర్తకు దగ్గరుండి మరి అన్ని పనులు చూసుకుంటూ లగ్గం చేసిండు. ముందు రోజే పుట్టమధు ఇంటామే పుట్టశైలజక్క పిల్లగాని ఇంటి ముంగట ఇట్లా ముగ్గులు వరిసి మరి పెళ్లి పనులు సురువు చేసింది. ఇక పిల్లగానికి మంగళతానం చేయించుడు, కూరాలు పట్టుడు, పెళ్లి పిల్లగాని చేసుడు, ఓ ఇట్లా వాళ్ళ ఆచారాన్ని తగ్గట్టు పెళ్లి తంతు మొత్తం పుట్టమధు ఇంటామే శైలజక్కతో కలిసి చేసిండు. ఆఖరుకు ఇగో ఇట్లా డాన్స్ కూడా చేసి ఆ లగ్గానికి వచ్చిన వాళ్ళందరినీ ఖుషి చేసిండ్రు. ఇక తెల్లారి పెళ్లి పిల్లగాన్ని దగ్గరుండి మరి మండపానికి తీసుకొచ్చి లగ్గమైనాక ఇద్దరిని నిండు మనసుతోని దీవించి బట్టలు పెట్టిండ్రు. ఇంతకు ఇది ఎక్కడి ముచ్చట్నో చెప్పలేదు కదా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం బూరుగుగూడెంలో జరిగింది. ఈ ఊరు మన రాష్ట్రం బంధుకు ఉంటది. అయినా కూడా కార్యకర్తల లోపల సంతోషం నింపనీకే ఇట్లా చేసిండని పుట్టమధు అభిమానులు అంటున్నారు. కార్యకర్త పెళ్లిని కూడా సంత కొడుకు లెక్క దగ్గరుండి మరి చేసి మనసున్న మహారాజని మళ్ళోపారి నిరూపణ చేసిండని కొందరంటే ఇట్లా లగ్గాలు చేసుడు కొత్త ఏం కాదు. ఇది వరకు పుట్టమధు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 200 మందికి మీదనే పేదోళ్లకు సంత ఖర్చులతోని అన్ని తీర్ల పెట్టుపోతలతోని లగ్గం చేసి ఆడవిళ్లకు మేనమామ అయ్యిండని అప్పుడు లగ్గం చేసుకున్న వాళ్ళు యాద చేస్తున్నారు. మొత్తానికైతే పుట్టమధు ఇట్లా దగ్గరుండి కార్యకర్తకు లగ్గం చేసి లీడర్లకు ఆదర్శంగా నిలిచిండు పోండ్రి తెలిసినోళ్ళు.